श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासाम्निधिः प्रणमामि तमादित्यम् బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జూలై నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా మరి రాహు అష్టమంలో పడ్డాడు. ఈ రాహు ఒకడు తప్పితే గురువు బాగున్నాడు. దానికి ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. శుక్రుడు, గురువు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా బాగున్నాయి. అందులో కర్కాటక రాశి ఎప్పుడు పుణ్యం చేసిన రాశి తప్పితే పాపం చేసిన రాశి మాత్రం కాదు. కాబట్టి వీళ్ళ కష్టాలు తక్కువగా ఉంటాయని చెప్పాలి. కష్టాలు అనేవి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి కష్టం కూడా లెక్క లేకుండా ముందుకు వెళ్ళిపోయేటువంటి భగవంతుడు స్థిమితమైన శక్తినిచ్చాడు. ఈ కర్కాటక రాశి అంత గొప్పది. అందువల్లనే పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టినా, ఆయన చక్రవర్తి అయినా ఆయన పడ్డ బాధలు ఏ మానవుడు పడలేదు. అందులో కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఆ కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు. శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు. ఇళ్ళు, స్థలాలు, పొలాలు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు దాదాపు 100కి 20 వంతులే బాగుందని చెప్పాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అత్యవసరం. ఎందుకంటే వేలుకి బొట్న వేలు ఎదురు రాయి తగిలింది, గోరు కదిలింది, ఊడిపోవటానికి సిద్ధంగా ఉంది, రక్తం కారుతుంది. అట్లాంటి టైంలో దానికి వైద్యం లేకపోతే సెప్టిక్ అయి వేలే కాదు కారు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఈ కర్కాటక రాశికి ఉన్నది. ఆ కొద్ది పని చేసేస్తే మీకు ఇబ్బంది ఉండదు. అందువల్ల డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ కర్కాటక రాశి వాడు తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. ఈ జాతక రీత్యా మీరు ప్రవర్తించండి. వివాహం చేసుకోవాలంటే ముందు ప్రతి వ్యక్తి కూడా మీ జాతకం సరిపోయిందా, వివాహానికి తగిన టైమేనా, ఆ కన్యకి నీకు సరిపోతుందా లేదా వివరాలు తెలుసుకొని ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళైనా జాగ్రత్త పడటం చాలా మంచిది. అన్ని విధాలు తెలుసుకొని వివాహం చేసుకోవడం ఇంకా మంచిది. అట్లా కాకుండా తొందరపాటున ఏదైనా వివాహం చేసుకొని ఉంటే తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.